మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన నా ప్రియ సంగమ మీ అందరికీ నా హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? చాలా మంచిది. మనం ఎలా జీవిస్తే పరలోకాన్ని సంపాదించుకుంటాం అనే విషయాలు కొన్ని ఈ లోక స్నేహం మనము చేయకూడదు క్రైస్తవులు అంటూ ఉన్నాడు దేవుడు. చూద్దాం, మనం బైబిల్లోకి మనం వెళ్దాం. దేవుని మనసు ఏముందో, మన దేవుని చిత్తం ఏముందో మనం తెలుసుకుందాం, పరిశీలించుదాం, పరిశోధన చేద్దాం, మెదడుకు పొదలు పెడదామవుతండి. ఆసక్తి ఉందా లేదా మీకు? చూద్దాం. చూడండి, ఈరోజు మరి అంశం లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి అంటున్నాడు. ఈరోజు ఈ అంశాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆసక్తి ఉందా? మీలో ఆశ ఉందండి? ఆశ ఉందా? మరి ఈ అంశంలోనికి మనం వెళ్దాం. బైబిల్ని మనం పట్టుపెడదాం, బైబిల్లోకి మనం వెళ్దాం, పరిశీలిద్దాం. దేవుడు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదువుగా మనం విందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరంటే ఎవరండి? మీరందరూ చెప్తున్నాడు. చదువునా? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము ఉన్నది. ఏముందంటే అక్కడ? ఉత్తమము ఉన్నది, అనుకూలమై ఉన్నది, సంపూర్ణమై ఉన్నది. దేవుని చిత్తమేదో పరీక్షించండి, తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మగుట వలన కృపాంతరము పొందుతుంది. రూపాంతరం పొందాలి మీరు. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు అంటున్నాడు దేవుడు. ప్రత్యేకంగా నీవు ఉండాలంటున్నాడు దేవుడు. ఈ లోక స్నేహం దేవునికి వైరం అని నీ ఎరగవా? నీకు తెలియదా? నేను ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు ఖండించాను, ఎన్నిసార్లు కట్టించాను. వాక్య విరుద్ధులు దేవసేవకులు చెప్తూ ఉన్నారు, ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమై ఉన్నది, ఉత్తమమది ఉన్నది, నీతి కిరీటం ఉంచి ఉన్నాడు దేవుడు. నీ కొరకు రహస్యమైన నిధులను ఉంచి ఉన్నాడు. సహోదరుడా, నువ్వు కుంగిపోవద్దు, నువ్వు బాధపడవద్దు. ఉత్తమమది ఏదో నీవు తెలుసుకోమంటున్నాడు దేవుడు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నా. ఏమంట? సంపూర్ణము కావాలి మానవుడు, సంపూర్ణతలోకి రావాలి, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అప్పుడే నీకు సంపూర్ణత వస్తుంది, అప్పుడే నీకు యథార్థత వస్తుంది, అప్పుడే నీ దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు నీలో కళమెసర లేని వాడుగా ఉంటావు. ఏది దురాలతులు, దుర్బుతులు, దుష్టబుతులు, అహంకారం, పొగులు ఏమాత్రం నీలో ఊళ్ళనే ఉండవని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించండి. దేవుని చిత్తమేదో పరిశీలించు. లోక చిత్తమును ఏదో తెలుసుకో. పరిశీలించంటే నీకు అయ్యే అధికారం ఇచ్చాడు దేవుడు. పరిశీలించడానికి అధికారం ఇచ్చాడు, పరిశోధన చేయడానికి అధికారం ఇచ్చాడు, నువ్వు చెక్ చేయడానికి నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లు ఏమంట? నువ్వు తెలుసుకుంటే ఏమొస్తుంది? సత్యమును తెలుసుకుంటావు. తెలుసుకుంటే ఏమొస్తుంది? నీ వెలుగులో ఉన్నావని తెలుసుకుంటావు. అప్పుడు చీకటి గురించి నీవు వదిలేస్తూ ఉంటావనే దాని అర్థం. నీ మనసు మారాలి, 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 నీ మనసు మారాలి. దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు ఏముంటుంది? ఫలితం ఉంటుంది. ఎవరికి? మీకే ఫలితం. మారిన మనసు దేవునికి ఇస్తే మీకు ఫలితం ఉంది. ఫలితం పొందుకోవాలండి, పొందుకోవాలి. ఆయన దగ్గర శక్తి ఇచ్చేవాడు, బలాన్ని ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు. నువ్వు పొందుకుని వ్యక్తి దేవుని చిత్తం ఏదో తెలుసుకో. నువ్వు పరిశీలించే మహారాష్ట్రమైన సంగతులు నువ్వు తెలుసుకోవాలంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నీ రూపాంతరం పొందే వ్యక్తి, మారు మనసు నీలో ఉంటే ఏముంటుంది? రూపాంతరం పొందే వ్యక్తిగా నేను తయారు చేస్తూ ఉన్నాడు. ఎన్ని మాటలు అండి? ఈ మొదటి మాట ఏమంటున్నాడు? మీరు లోకము మర్యాదను అనుసరింపక. అంటే ప్రత్యేకత నీకు ఉంచి ఉన్నాడు దేవుడు.
ప్రత్యేకించబడిన దానివి. ఈ ప్రపంచాన్ని వేరే శక్తి నీకు ఇచ్చాడు. నీవు ఆ మహిమను పోగొట్టుకున్నావు సహోదరి సహోదరుడా. ఈ ప్రపంచం అంతా నీకు సేవ చేస్తూ ఉన్నాయి, నీకు అర్థం కావడం లేదు. నువ్వు తెలుసుకోవాలి దేవుని చిత్తం ఏదో. ఈ ప్రకృతి నీకు లోబడుతూ ఉంది, ఈ ప్రకృతి నీకు సేవ చేస్తుంది, గాలి నీకు సేవ చేస్తుంది, సూర్యుడు నీకు సేవ చేస్తుంది, చంద్రుడు నీకు సేవ చేస్తూ ఉన్నాడు. నింగి నీళ్ళ నెప్పు అన్నిటిని పంచభూతాలుగా నీకు నియమించి ఉన్నాడు. అన్నిటిని కూడా నీకు సేవలు చేస్తూ ఉన్నాయి సహోదరి సహోదరుడా. అంత గొప్పవాడు నువ్వు. చెప్పట్లు కూడా తేలిక మేము కనుక అంత గొప్పవాడి పరిశుద్ధుడు నువ్వు, నీతిమంతురాలు నువ్వు, నీతిమంతుడుగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనలో నుండి వచ్చావు కాబట్టి నీ పరిశుద్ధురాలు. చెప్పట్లు కూడా తేలిక మేము ఈ మొదటి మాటలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. రెండో మాటలో కూడా చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంతో, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనము. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నిన్ను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండంటున్నాడు దేవుడు, సంతోషంగా ఉండంటున్నాడు దేవుడు. అన్ని చోట్ల సంతోషంగా ఉంటాం. మందిరానికి వచ్చినప్పుడు మాత్రం ముఖము మాడిపోయిన ముఖము పెట్టుకొని వస్తావు. ఫ్యాన్ల కింద కూర్చొని చల్ల గాలి వస్తుంది, బాగా వచ్చినప్పుడు బాగా నిద్రపోతూ ఉంటావు. కానీ దేవుని వాక్యం మాత్రం నీకు ఎక్కదు. ఇక్కడ నీవు అలా ఉంటావు. లెక్క చెప్పే రోజు వస్తుంది. ఈ రోజు నీవు అనుకున్నట్టు ఉండొచ్చు, సమయమైన సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞాని వల్ల అయితే ఉన్నావు, జ్ఞానవంతులు కాలేకపోతూ ఉన్నావా? దేవుడు లెక్క అడుగుతాడు ఏదో ఒక రోజు. నా మందిరంలో వచ్చినప్పుడు, నా జ్ఞానాన్ని బోధించేటప్పుడు, గొంతు పోతాడు దేవసేవకుడు చెప్పేటప్పుడు అరిచి చెప్పినా కూడా నీవు వినుకున్నట్టు ఉన్నావే అని, ప్రభువా నేను చేయలేదు ప్రభు, అలా లేను ప్రభు అంటే కూడా ఆయన ఒక పిక్చర్ లాగా చూపిస్తాడు, టీవీ లాగా. చూసావా? చూడండి, ఇంత గుంపు ఉంది, ఈ మహిమగల సంఘంలో ఇంత గుంపు ఉంది. ఆ గుంపులో నువ్వు నిద్రపోతున్నావా లేదా నువ్వు చూడమంటాడు. అప్పుడేం కనిపిస్తుంది అక్కడ? అక్కడ పిక్చర్ చూస్తూ ఉన్నావు కాబట్టి అవును ప్రభా, తీర్పులో నువ్వు వెళ్ళిపోతావు. తీర్పులో ఎక్కడ ఉంటుంది? అక్కడ అగ్నిగుండం, యాతన, కేకలు వేస్తున్న కెర్ర కేక. ఏడు చెప్పినప్పుడు నీ ఆత్మ ఉన్నగానే నీ మనసు మార్చుకోమంటాడు దేవుడు. మనసు మార్చుకుని దేవుని చిత్తం ఏదో పరిశీలించు, పరిశోధన చేయి. నీకే అధికారం దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ భూమి ఆకాశం గతించి ఉన్న మాటలు ఎన్నడూ గతించలేనివి నా మాటలు నీవు జాగ్రత్తగా దేవుని చిత్తము తెలుసుకో. ఈ లోక స్నేహం, ఈ లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవకుండము, ఏమంట ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ 15 లక్షణాలు ఉన్నాయండి. అందుకే ఈ లోకము దేవుని దృష్టికి వెర్రితనము. ఈ లోకంలో ఈ యొక్క స్నేహం నీకొద్దు. మరి ఎవరి సహవాసం కావాలి ప్రభువా? ఎవరి సహవాసం కావాలి సార్ అంటే, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండు. దేవుని చిత్తం ఏదో తెలుసుకో, దేవుని చిత్త ప్రకారం జీవించు, దేవుని కొరకు బ్రతుకు. ఏదో ఒక రోజు చనిపోతావు. నీ కుటుంబాన్ని సరి చేసుకుని దేవుని కొరకు నీవు కంకణమ కట్టుకుని దేవుని కొరకు బ్రతుకు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నీవు ఎదుకో. అప్పుడే నీకు భలే నమ్మకమైన దాసురాలు అంటాడు. ఈ లోక స్నేహము మనకు వద్దండి. ఈ లోక స్నేహం చేసావనుకో ఎక్కడికి వెళ్తాం? పాతాళంకి వెళ్తాం. నా దేహం నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం అనడానికి వీల్లేదండి. నువ్వు రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన, నిన్ను తయారు చేశాడు ఆయన, ఈ లోకానికి తీసుకుని వచ్చాడు తల్లి గర్భంలో నుండి. ఆయన చిత్తమే నిర్మించబడి ఉన్నావు. ఈ లోకానికి ఎందుకు తీసుకుని వచ్చాడు ఆయన అంటే, ఎంతో మంది పిండంగా ఊడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఇక్కడ పిండంగా లేకున్నట్టుగా మానవునిగా తయారయ్యి ఇన్ని సంవత్సరాలు నువ్వు జీవించావంటే దేవుని చిత్తం ఉన్నదని నీవు తెలుసుకో. దేవుని చిత్తం ఉన్నది. నీవు ఆయన పని కొరకు ఈ లోకానికి నీవు వచ్చావు. ఆయన పని కొరకు, ఆయన పనిని నెరవేర్చడానికి లోకానికి వచ్చావు. అది నువ్వు తెలుసుకోవాలి. జీవితం అంతా అందుకే అంటున్నారు, సమయము పోనీ యొక్క సత్యమునిగా చేసుకుని అజ్ఞానం వల్ల కాకున్నట్లు జ్ఞానంతో జ్ఞానం ఎక్కడ వస్తుంది? మనకి మందిరంలో దొరుకుతుంది, దేవుని దగ్గర దొరుకుతుంది, పరిశుద్ధుల దగ్గర దొరుకుతుంది. అందుకే పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండమంటాడు దేవుడు. కీర్తన గ్రంథముల 1వ అధ్యాయంలో ఏం రాయబడి ఉందమ్మా? దుష్టులు ఆలోచన చెప్పక, నడవక, పాపుల మార్గములో నిలవక, అపవాసమును కూర్చుండుక,
యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివ్యరాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఆ ధన్యత నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు పరిశీలించాలి. అందుకే దేవుని చిత్తం మీద నీవు పరిశీలించుకో. నీ దేవుని పని కొరకు ఈ లోకానికి వచ్చావు. దేవుని పని నువ్వు ఇష్టంగా చేయి. ఒకప్పుడు నువ్వు చేయలేవేమో, ఒకప్పుడు నువ్వు దేవుని చిత్తం తెలుసుకోలేకపోయావేమో, ఈ లోక జ్ఞానంలో మునిగిపోయావేమో, సాతాను ఉచ్చులక్కొని పోయావేమో. కానీ దేవుడు కళ్ళు తెరుస్తూ ఉన్నాడు. మనోనేత్రాలను గుడ్డితనం కలగజేసిన అపవాదుని పాతాళకు తొక్కివేసి దేవుడు నిన్ను నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. సోదరుడు, నీవే గొప్ప సాక్షి. పూర్తి గంటముల వరకు నాకు సాక్షులై ముందులో ఆయన సాక్ష్యాన్ని ప్రకటించాలి, ఆయన మాటలు ప్రకటించాలి, ఆయన ఉద్దేశమును ప్రకటించాలి, ఆయన ఆలోచనలు ప్రకటించాలి, ఆయన ఎందుకు వచ్చాడో ప్రకటించాలి, ఎందుకు మరణించాడో ప్రకటించాలి, ఎందుకు లేచాడో ప్రకటించాలి, ఎలా పరలోకం చేరాడో ప్రకటించడం నీ పని ఉన్నది. అందుకొరకే లోకానికి నేను తెచ్చాడు దేవుడు. మరొకసారి చెప్పట్లు కొడదాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ లోక స్నేహం దేవుడికి వెరితనంగా గుర్తిస్తూ ఉన్నాడు. జాగ్రత్త సుమా. యాకోబు రాసిన పత్రిక 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకము స్నేహము చెయ్యకూడదు ఏమంటారంట? దేవునికి శత్రువు అంటాడు. నా ఇష్టం ఏమని చెప్పిందో వినాలా? నా ఇష్టం చెప్పినంతనే చర్చికి వెళ్ళాలా? ఆదివారం వెళ్ళాలా? గృహ కూడుకులకు వెళ్ళాలా? ఎక్కడ స్వార్థంతో అక్కడికి వెళ్ళాలా? నిర్లక్ష్యం చేసావా? నీకొచ్చే బోనస్ ఏమిట? దేవునికే శత్రువు అవుతూ ఉన్నావు. అందుకే చెప్తూ ఉన్నావు, కుటుంబ సమేతంగా రండి, రండి, ఆశీర్వాదాల కొరకు రండి. ఒక్కరోజు మందిరంలో గడిపి 1000 గణాల ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడని దేవుడు సేవకునిగా ఫోన్ల ద్వారా అయినా, లేదా మీకు ఇంటి దగ్గరికి వచ్చినా, లేదా వచ్చేవారు కలుసుకుందామని చెప్పినా, అన్నిటిలో కూడా మీకు ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నానంటే, మిమ్మల్ని అందరినీ సరిచేసే బాధ్యతను దేవుడు నాకు ఇచ్చాడు, అధికారమును. మిమ్మల్ని అందరినీ పరలోకాన్ని తీసుకుని వెళ్ళడానికి నాకు అధికారం ఇచ్చాడు. కాబట్టి నేను ఇలా మీ అందరికీ చెప్తూ ఉన్నాను, ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను, బుద్ధి చెప్తున్నాను, ఖండిస్తున్నాను, గర్తిస్తూ ఉన్నాను. నా మాట ఎలా ఇవి నువ్వు వింటే దేవునికి ఇష్టమైన కుమారుడుగా ఉంటావు. వినలేదు అనుకో, ఏమైతావు? దేవునికి శత్రుడైతావు. అర్థమైందా? అర్థమైతే ఏం చేయాలి మరి? ఎన్ని మాటలు మరి? 3 మాటలు మనం విన్నాం. దేవుడు నీవు పని ఉంది కాబట్టి నిన్ను ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన పనుల్లో నువ్వు ఉండాలి. నువ్వు గొప్ప సాక్షిగా ఉండాలి. దేవుని కొరకు నిలబడవనుకో, ఒకప్పుడు నేను తాగబోతుని, నేను తిరగబోతుని, నేను సరిగా మందిరానికి రాలేనివాడు, సరి గోకుడికి రాలేనివాడు, సరిగా సభలకి రాలేనట్టు వాడిని నేను. ఈ రోజు నన్ను దేవుడు సాక్షిగా నిలబెట్టాడని గొప్ప సాక్షిగా ఉంటావు. గొప్ప సాక్షిగా నిన్ను వాడుకుంటున్నాడు. అందుకే కింద వాడి కాక నేను పై వాడిగా నేను ఉంచుదని అంటున్నాడు ఆయన. నీకు అర్థమయ్యేంత వరకే. అర్థమైందంటే అపవాదిని పాతాలకు తొక్కుతావు. ఆ చీకటిలో ఉన్నవి వెలుగులోనికి వచ్చేస్తావు. దేవుని కొరకు ఒక నిలబడాలని ఒక ఆలోచన కలిగి వస్తుంది నీకు. దేవుని కొరకు నిలబడతావు. నిలబడిన వాడు ఎప్పుడు వెనక్కి తిరగలేవు. యోబు గారి జీవితంలో దుష్టత్వమును విసర్జించాడాయన. నీవు అలా విసర్జించబడి ఉంటూ ఉన్నావు. గొప్ప సాక్ష్య బ్రతకాలంటున్నాడు. మరి 4 మాటలు కూడా మనం వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. వచ్చునని ఈ కడవర దినాలు, భయంకర దినాలు మనం ఉన్నాము. సోదరుడా, ఈ కల్పన కథలు తిరుగు కాలం వచ్చి ఉన్నది. అపవాది గారు చలన వ్యక్తి ఉన్నాడు. ఎవరు బృందులను కత్తిచ్చి సింహం వల్ల తిరుగులాడుతూ ఉన్నాడు.
భక్తిని చెడగొట్టడానికి, విశ్వాసాన్ని చెడగొట్టడానికి, నీ దేవునిలో మహాజ్ఞానాన్ని పొందుకుంటూ ఉన్నావు, దేవునికి మరింత దగ్గరగా అవ్వాలని ఆలోచన కలిగి ఉన్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా నేను విడిపించేవాడు నేను, నీ భయపడకు, నేను నీకు తోడే ఉందని అంటున్నాడు ఆయన. నీ తోడున్న దేవుడు, మాట్లాడే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు నీ పక్షమున్నది, నీకు విరోధేవుడు ఎవడండి? కల్పన కథల కాలం, తిరుగు కాలం వచ్చింది. ప్రకృతిలో ముఖ్య వాళ్ళు చాలా మంది ప్రపంచంలో తయారు చేస్తూ ఉన్నాడు అపవాదిగా. అందుకే కల్పన కథలు అన్నాడు ఆయన. ముందుగానే రాయించాడు. సత్యమునకు ఏమంట? చెవుని ఇవ్వక. ఇప్పుడు చెప్తూ ఉన్నాను నేను వాక్యాన్ని, సత్యం. ఇప్పుడు మీరు ఎంతమంది వింటున్నారో విన్నారో నాకు తెలియదు, ఎందుకంటే పై రూపాన్ని నేను చూస్తూ ఉన్నాను, కానీ అంతరంగం ఎరిగిన వాడు ఎవరంట? దేవుడు. దేవునికి తెలుసండి, మీ అంతరంగం దేవునికి తెలుసు. దేవుడు చెప్తున్నాడు అక్కడ, సత్యమునకు చెవుగా కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చి ఉన్నది. తిరుగు కాలం వచ్చింది. దేవునికి నీవు దగ్గరగా లేకపోతే ఒక్క క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోతాం, కనరప్ప కొట్టే లోపల వెళ్ళిపోతాం. చాలా పవర్ఫుల్ ఆత్మ. చంద్రలోకానికి పోవాలంటే కొన్ని రోజులు పట్టాయి. మానవుడు పోవాలంటే, ఈ ఆత్మ, దేవుడు ఇచ్చిన ఆత్మ వెళ్ళిపోవాలంటే కనరెప్ప కొట్టే లోపల నీ ఆత్మను అగ్నిగుండంలో ఒక్క క్షణములోనే పాతాళంకు దిగిపోదురు, ఒక్క క్షణములోనే పాతాళంకు దిగిపోదురు. చూసావా? దేవుని దగ్గర ఉంటే, దేవుని జ్ఞానం సత్యమును తెలుసుకుంటే పరలోకం. సత్యం తెలుసుకోకపోతే ఇక్కడికి వెళ్తాం, ఎక్కడ ఒక్క క్షణములోని పాతాళం, అగ్నిగుండము, పండ్లు కొరుకుట, మండవలసింది. కర్ర కేక వేసిన నేను విడిపించే నాథుడు లేడు, విడిపించేవాడు లేడు. నీ బంధువులు రాజు, స్నేహితులు రాదు, ఎవరు రారండి. ఎవరి గోలవారిని, ఎవరు రక్షించేవారు లేరు. రక్షించే నాథుడు లేకున్నట్టుగా ఉన్నారండి. సోదరి సోదరుడా, నీవు దేవుని సృష్టికర్తను స్వర్ణకు తెచ్చుకో. సత్యం వైపు నువ్వు చెవి పెట్టలేదు, అందుకే సత్యం వైపు చెవునియక కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చిందట. మరి మీ జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నావు? సత్యమును వినాలనుకుంటున్నావా? లోక స్నేహం చేస్తే దేవునికి శత్రువు అవుతావు. ఇప్పుడే చెప్తున్న శరీరాశ, నేత్రాశ, జీవపటంపమని 15 లక్షణాల్లో నీవు ఉన్నట్టు లోకాన్ని అనుసారంగా నడిచినట్టయితే, మరి దేవుడు చెప్తున్న దేవునికి శత్రువు అయితే ఎక్కడికి వెళ్తావు నువ్వు? పాతాళం. దేవునికి ఇష్టమైన బిడ్డగా సత్యాన్ని వైపు నిలబడి సత్యాన్ని తెలుసుకుంటే ఎక్కడికి వెళ్తాను? ఆయన నెమ్మదైన స్థలంలోనికి, ఆయనకి దగ్గరికి నీవు వెళ్తావు. ఆ సత్యము వైపు నీవు ఉంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే పరలోకంలో ఉంటావు. ఆయనకి వ్యతిరేకంగా నీవు జీవిస్తే, ఈ లోక మర్యాదను అనుసరించి నీవు నడుచుకున్నట్టయితే ఎక్కడికి వెళ్తావు? పాతాళానికి వెళ్ళిపోతావు. 5వ మాట కూడా మీకు తెలియపరుస్తున్న అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 30 వచనం. ఈ లోకము అనుభవించిన వారు అమితముగా అనుభవించలే అట్లను ఉండవలను. ఎలాగనగా ఈ లోకపు నటన, జాగ్రత్తగా వినాలంటే తలలెత్తండి అందరూ. ఈ లోకపు నటన గతించి ఉన్నది, మీరు చింతలేని వారై ఉండి ఉండవలనని కోరుచున్నాను. మీరు చింత లేకున్నట్లు ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ నీవేం చేస్తున్నావు? నా మాటల వైపు తిరుగుకున్నట్టుగా, సత్యం వైపు తిరుగుకున్నట్టుగా, కల్పన కథల వైపు నువ్వు తిరిగావు కాబట్టి దేవునికి శత్రువు అయితూ ఉన్నావు, పాతాళానికి వెళ్ళిపోతున్నావు. నా ప్రియాతి ప్రియులు, నా బిడ్డలు సాక్షులుగా ఉండాలని నేను కోరుకుంటే నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారని ఆయన బాధపడుతూ ఉన్నాడు. దేవుడు కన్న తండ్రి బాధపడు, ఎందుకన్నా పెంచి గొప్పవారు చేశాను వీరిని, నా మీద తిరగబడి ఉన్నారు.
ఆయన మాట వినకపోతే తిరగబడడం అనే మాట. అంతే కదండి. పిల్లలు ఏమంటున్నారు, ఒక మాట ఏదైనా వినలేదనుకో ఏం చెప్తాను, ఈ ఊరిలో నా మాట వినుకున్నట్టుకున్నాడు, నువ్వు చిన్నప్పుడే గొంతు పిసిగి చంపేస్తుంటే ఇలాంటి వాడు అనేది నాకు తెలిసింటే గొంతు పిసిగి చంపేస్తుంటే అంటుంటారు తల్లిదండ్రులు. అంటారు లేదండి? మరి దేవుడు కూడా ఈ బిడ్డలు ఎందుకన్నా పెంచి గొప్పవారు చేశాను, మీరు నా మీద తిరగబడి ఉన్నారు, నా ఆజ్ఞను కైకొనడం లేదు, నా చిత్తమును కైకొనడం లేదు, నా చిత్త ప్రకారం బ్రతకడం లేదు, శ్రద్ధగా నా మాట వినడం లేదు, సత్యం వైపు తిరగడం లేదు. పరిశోధించండి, పరిశోధన చేయండి, మీకు అధికారం ఇచ్చానంటే కూడా పరిశోధన చేయకున్నట్టుగా ఉన్నారే. నా బిడ్డలు నా మీద తిరగబడి ఉన్నారు అని బాధపడుతూ ఉన్నాడు ఆయన. ఏమందరూ ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలంట, చింత లేని వారుగా ఉండాలంట మీరందరూ. ఎందుకంటే ఈ లోకము గతించిపోతుంది కాబట్టి, ఈ లోకము స్నేహము దేవునికి వైరం. దేవుని రాజ్యంలోనే ఉండాలంటే దేవుని కొరకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమే. ప్రభు కొరకే బ్రతకండి, ప్రభు కొరకే చనిపోండి, అప్పుడే నీ పరలోకం అంటే. చనిపోయేది గ్యారెంటీ కదండి. అందరూ ఇక్కడే ఉంటారా? దేవుని దగ్గరికి వెళ్ళరా? అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ లోకంలో నేను అనుసరించాను, ఈ లోకంలో నేను దేవుని పనుల్లో నేను ఉన్నాను, దేవుని చిత్తమును నెరవేర్చాను. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావుతో నాకు లాభము. ఎందుకు లాభము? ఆయన చూస్తాను. నేను పుట్టినప్పుడు తెలుసుకున్నాను ఈ లోకం ఉన్నదని, మరణించినప్పుడు తెలుసు మరొక లోకం గురించి, ఆ లోకంలో దేవుని చూస్తానని ఒక ఆనందం సంతోషంతో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. సహోదర, నీ జీవితం ఏ పాటిది? కొంతలో కనబడి అంతలో మాయమై ఆవు లాంటి జీవితం. ఈ జీవితంలో కక్షాలు మనకొద్దు, భేదాలు మనకొద్దు. దేవుడు చెప్పిన మాటలు ప్రేమతో జయిద్దాం, దేవుని సహవాసంలో మనం ఉందాం, శత్రువుని ప్రేమించమంటున్నాడు, అలాగే ప్రేమిద్దాం. మన దేవుని పోతుందండి? పోతుందా? మన దేవుని ఖర్చు పెట్టుకుంటామా? నో అండి, నో. దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకాన్ని మనం వచ్చామని గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరం కిందట ఈ లోకానికి వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి నేను రాలేదంటాడు క్రీస్తు. పాపులే పిలువ వచ్చింది, పాపుల కొరకే నేను వచ్చాను ఈ లోకానికి, కానీ పిలువ రాలేదంటున్నాడు ఆయన. మరి ఆయనే అలా చెప్పినప్పుడు మనది ఏ పార్టీదండి? ఏ పార్టీదండి? ఆయన పని ఎలా అయితే తండ్రి పనుల మీద నేను ఈ లోకానికి వచ్చానని తెలియపరుస్తూ ఉన్నాడు, నువ్వు కూడా తండ్రి పనుల మీద ఈ లోకానికి వచ్చావు. నువ్వు గుర్తుపెట్టుకో సహోదరి సహోదరుడాన్ని గుర్తుపెట్టుకో. దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకే సాక్షిగా ఉండాలని, దేవుని కొరకే నీ కుటుంబాన్ని ఇచ్చాడని, నీవు నీ భార్యని పిల్లలకి ఇచ్చాడని, నీవందరూ కలిసి దేవుని రాజ్యమును కట్టాలని నీ సత్యాన్ని ఈరోజు నువ్వు తెలుసుకో. ఈరోజు తెలుసుకునే ఏమంటున్నాడు అక్కడ? నీవు చింత చేయవద్దంటాడు. చింత చేయవద్దు. లోకపు నటన, ఈ ప్రేమను నీవు నమ్మవద్దు. ఎప్పుడు సంతోషంగానే ఉండనే మాట మనకు తెలియపరచు ఉన్నాడు. మరొక మాట చూడు, యెషయా గ్రంథం 58:13 వచ్చిన, నా విశ్రాంతి దినమున ఏమంట? వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమున నీవు ఊరుకునేడలా, నీ పనికి పోకున్నట్టు ఊరుకునేడలా, నీ బిజినెస్ పోకున్నట్టు ఉండినేడలా, ఈ రోజు ప్రతిష్టమైన రోజుని నీవు గుర్తించిన ఎడలా, నీవు మందిరానికి వెళ్ళాలని గుర్తించిన ఎడలా, కుటుంబం అంతా కూడా నేను టయానికి వెళ్ళాలనుకున్న ఎడలా, విశ్రాంతి దినమున మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్టమైన దినమని, ఘనమైన, చూసావా? ప్రతిష్టమైన దినం అంటే ఆదివారం ఆయనకి, మళ్ళీ ఘనమైనది అనుకొని, ఘనముగా దాన్ని అనుకుని నువ్వు ఘనముగా ఆచరించాలి. నీకిష్టమైన పనులు చెయ్యకయు, వ్యాపారము చెయ్యకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండినేడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశము యొక్క ఉన్నత స్థలము మీద నిన్ను నేను ఎక్కించదను. ఉన్నత స్థలములో నువ్వు ఎక్కించబడతావు.
మందిరానికి ఒక్కరోజు నీవు వచ్చినప్పుడు, మందిరానికి పరిశుద్ధ స్థలానికి నీవు వచ్చినప్పుడు, టయానికి పరిశుద్ధ స్థలంలో పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్తావమ్మా నీవు? ఎక్కడికి వెళ్తావు సహోదరుడా? ఉన్నత స్థలములోను శిఖరం పైన నిన్ను ఉంచి ఉంటాడు. నిన్ను కిందవాడిగా కాక నేను పైవాడిగా చూచుదనంటున్నాడు. అర్థమైంది నా మాటలు? మీరు వ్యాపారం చేయకూడదు, బిజినెస్ చేయకూడదు అంటాడు. మందిరానికి ఈ రోజు ప్రతిష్టమైన రోజని నీవు గుర్తించిన ఎడలా, నా దగ్గరికి నీవు వచ్చిన ఎడలా, నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో, నీవు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా నేను ఆశీర్వదించేవాడు అంటున్నాడు. ఆ మాట దాని చెప్తున్నాడు. నమ్మదగిన దేవుడు ఆయన. నీలాంటి నాలాంటి నరుడు కాదు ఆయన. మాట ఇచ్చి తప్పించుకునేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు. నీవు అందుకే మందిరానికి రండి అని పిలుస్తూ ఉన్నాను. అందుకే కుటుంబ సమేతంగా రావాలి అంటూ ఉన్నాను. చూసావు, నీ చేసే పనులన్నిటిని కూడా శిఖరం పైన నేను ఉంచిపోతున్నాడట దేవుడు. ఎప్పుడు ఆనందంగా ఉండాలంటున్నాడు, సంతోషంగా ఉండాలంటున్నాడు. ఎప్పుడు వస్తుంది ఆనందం, సంతోషము? దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడు, ఆయన మాటకు విలువిచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞలు, ఆయన చిత్తమును నెరవేర్చి శ్రద్ధగా నా మాటలు వినని ఎడల సమస్త జనముల కంట నుండి నేను ఏడ్చుచును. ఆయన మాట వినేవాళ్ళు కావాలి. మాట వింటే నీవు వెచ్చిప్పబడతావు. మాట వినకపోతే పాతాళానికి వెళ్ళిపోతావు. ఏది కావాలైనా మందిరానికి క్రమంగా రావడం కావాలా? దేవుని దగ్గరికి రాక పన్నుల వైపు వెళ్ళిపోయి, వ్యాపారం వైపు వెళ్ళిపోయి, నీ బిజినెస్ వైపు వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఎవరికండి? మరి మీకే. దేవుడు ఎంత సుటిగా మనకు హృదయం రాయించాడు. ఈ మాట జాగ్రత్తగా హృదయం దాచుకోవాలి. ఎందుకంటే ఒక్క రోజు నా మందిరంలో గడిపితే 1000 దినాలు ఆశీర్వాదాలు అన్నాడు ఆయన. నేను శిఖరం పై నిలబెడతాను, ఆనందమును ఇస్తాను, నేను సంతోషము, ప్రయాసపడి వారు వసూలు సమస్య జనులారా నా యొద్దకు రండి, మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను, సమాధానం ఇస్తాను. డబ్బున్నా సమాధానం లేదు, మేడలు మిట్టలున్నా సమాధానం లేదు, ఏమండి ఉద్యోగం చేసిన సమాధానం లేదు. ఉందా? ఉద్యోగం చేసేవాళ్ళు భార్య ఒక చోట, భర్త ఒక చోట. ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. సమాధానం ఇస్తాయండి? కోట్లు కోట్లు సంపాదించారు, అక్కడొక్కరు ఇక్కడొక్కరు ఉంటే ప్రయోజనం ఏంటండి? పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట. సమాధానం ఉందండి? లేదండి. మీరే తండ్రులు, అందుకే బీదలైన వారు మీరే తండ్రులు. మీ కుటుంబం అంతా కూడా చాలా ఆనందంగా మీరు గడుపుతూ ఉన్నారు. అందుకే మీ పక్షమున ఆయన ఉంటాడు, మీ పక్షమున ఉంటాడండి. మీరు చాలా జాగ్రత్తగా ఆయన మాటలకు మీరు విలువ ఇవ్వాలి. ఈ మాటలు విని పెద్దగా గొప్పగా నీవు ఆ మాటలు తీసుకుని హృదయంలో ఉంచుకోవాలి. నీ కొరకే ఈ మాటలన్నీ కూడా, నీ కొరక, నా కొరకే, నాతో మాట్లాడాడు దేవుడు అనుకోవాలి. ఎవరి కొరకో కాదండి ఈ మాటలు. ఎవరికండా? ఇక్కడ ఉన్న వారందరికీ ఆ మాటలు మీరు గుర్తించుకోవాలి. మోషేతో మాట్లాడిన ప్రవక్తలు నెరవేర్చబడి ఉన్నాయి. ఆయనతో మాట్లాడిన దేవుడు వివరిస్తూ ఉన్నాడు. ఈరోజు మీ అందరికీ మాటలు, ఈ మాటలన్నీ కూడా నీ గుర్తు పెట్టుకుని మరి ఎటువైపు ఉండాలి? సత్యం వైపు నీవు ఉండాలా? పరిశీలించి పరిశోధన చేయాలి, మహా జ్ఞానాన్ని నేర్చుకోవాలంటున్నాడు. మరి నేర్చుకుందామా? నేర్చుకోలేకున్నట్టుగా నీవు ఉంటే, వ్యతిరేకంగా ఉంటే పాతాళం చూస్తావు. దేవుడే నీకు శత్రువు అవుతాడట. ఒక్క క్షణములోని పాతాళములోనికి దిగుదురు. యోబు గ్రంథము 21వ అధ్యాయము చదువున్నాను. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళంకు దిగిపోదురు. ఒక్క క్షణములోనే పోతుంది. అంత పవర్ఫుల్ బాడీ ఈ ఆత్మ. దేవుని దగ్గర ఉండు. నీ కుటుంబం బాధ్యతలు ఇచ్చాడు, ఒక వ్యవస్థ పెట్టాడు. నీ భార్య, కుటుంబం అంతా ఒక వ్యవస్థ తీసుకుని వచ్చాడు ఈ భూలోకానికి దేవుడు. ఆయన మహిమకరంగా జీవించండి, ఆయనకి ఇష్టంగా బ్రతకండి. ఏదో పాతది గతించిపోయింది, పాతది వదిలిపెట్టు. నూతనమైన హృదయం దేవుని అడిగితే ఇస్తాడు, నూతనమైన స్వభావం అడిగితే ఇస్తాడు. ఆయన అడిగిన దానికన్నా ఊహించిన దానికి అత్యధికంగా నీకు ఆస్వాదించేవాడు ఆయన. ఎప్పుడు నేను వదిలిపెట్టేవాడు కాదు, తాగుబోతులు వదిలిపెట్టేవాడు కాదు, తిరుగుబోతులు వదిలిపెట్టేవాడు కాదు, వ్యభిచారులు వదిలిపెట్టేవాడు కాదు. ఎటువంటి పాపుల కొరకే నేను ఈ లోకానికి పిలువ వచ్చి తినంటున్నాడు దేవుడు. పాపుల కొరకే
ఈ లోకానికి నేను వచ్చానంటాడు క్రీస్తు. నీతిమంతుల కొరకు నేను రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే అలాంటి వారిని రక్షించడానికి, అలాంటి వారికి పాతాళానికి పోకున్నట్లు, అగ్నిగుండంలోకి పోకున్నట్లు వాళ్ళని రక్షించి రానికే యేసుక్రీస్తు ప్రభు కుమారుని ఈ లోకానికి పంపించినట్టుగా దేవుని ద్వారా మనం చూస్తూ మరి ఎవరి కొరకు వచ్చాడంట? మరి చాలా మంది ప్రజలు మానవులు ఏమంటారు, వాడు తాగుపోతురా, వాళ్ళు వదిలే, ఏ విచారంలో ఉండదురా, ఆమెతో సమస్తం చేయదురా, రే ఆమె. యేసుక్రీస్తు ప్రభు దొంగని క్షమించలేదండి, క్షమించడం లేదా? నాతో పాటు నీ పరదేశంలో ముందు క్షమించడం లేదా? క్షమించింది, మళ్ళీ ఎందుకు తిరగలేదంట వాళ్ళు, మళ్ళీ పశ్చాత్తాప కలిగి మరీ పాపంలో చేయలేదంట వాళ్ళు. దేవుడు చెప్పినప్పుడు ఆ మాట మీద లక్ష్యం ఉంచారు, శ్రద్ధగా విన్నారు. వారు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళ పాపాలన్నీ కూడా క్షమించే అధికారం దేవుని ఇవ్వబోతూ ఉన్నాడు మీ అందరికీ. మీరు ఒప్పుకున్న ఎడల మీరు ఒప్పుకోవాలి. నీ నోటితో నీవు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీవేం చేస్తాడంటే దేవుడు వర్ధలింప చేస్తాడు. చెప్పండి కూడా దేవునికి నువ్వు వర్ధలింప చేస్తాడండి. చివరి మాట యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవమా. చిన్నపిల్లలారా, ఆయన నామం అంటే ఎవరు? క్రీస్తు నామమును బట్టి మీ పాపములను క్షమింపబడినవి గనక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, ఇన్ని రోజులు తప్పు చేసావా? చిన్నపిల్లలారా, ఇన్ని అపరాధం చేసావా? ఆయన నామము బట్టి మీ చేసిన పాపములు, అపరాధములను, నేరాలు, ఘోరాలని క్షమింపబడి ఉన్నవి కనుక మీకు రాయిచున్నాను. నువ్వు క్షమించడానికి నేను అధికారం మీకు ఇచ్చి ఉన్నాను. నువ్వు క్షమించబోతున్నాను. నీవు ఒప్పుకున్నప్పుడే క్షమించబడతావు. నువ్వు ఒప్పుకోవాలి. అక్కడ ఇంకొక మాట చూడమా, 17వ వచనం చదువు. లోకమును దాని ఆశయు, లోక ఆశ గతించిపోచున్నది, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తావు. దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తావంట. మరి దేవుని చిత్తం లేని చేసేవారుగా ఉండాలి, దేవుని పనుల్లో ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి. దేవుడు క్రీస్తు చెప్తున్నాడు, క్షమించిపోతున్నాను నిన్ను అంటున్నాడు, క్షమించేస్తున్నాను. చిన్నపిల్లలారా, మీ పాపం నుండి విడిపించబడి ఉన్నా, నేను క్షమించి ఉన్నాను, నా పనుల్లో మీరు ఉండండి, నిరంతరం నీ కుటుంబాన్ని నేను ఆస్వాదిస్తానని చివరి మాటల్లో యోహాను గారి ద్వారా మనం తెలియపరుస్తూ ఉన్నాడు. ఎన్ని మాటలండి? 7 మాటలు మీరు విన్నారు. ఏమైనా గుర్తు చేయగలరండి ఆ 7 మాటల్ని? మొట్టమొదటి మాట ఏంటంట? ఈ లోక మర్యాదను అనుసరింపక. రెండో మాట, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. మూడో మాట, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వెర్రితనము. నాలుగో మాట, ఈ యొక్క కల్పన కథల తిరుగు కాలము వచ్చి ఉన్నది, సత్యం వైపు మనం చూడాలనే మాట తెలుసుకున్నాం. మరి 5వ మాట, లోకపు నటన వైపు మనము ఉంచకూడదు, లోకపు వార్తలు మనము వినకూడదు, లోకపు ఆశలు గతించిపోతాయి అనే మాట 7 మాటలు మీరు విన్నారు. దేవుని వాక్యం దీవించి బలపరచును గాక.